సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేకపోవడం వల్ల గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా చోట్ల కనీసం పంట పొలాలకు వెళ్ళే మార్గాలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయినాయి. అనేక చోట్ల మొత్తం అన్నీ కూడా చూస్తే వర్షం పడితే కనీసం పొలాలకు వెళ్ళే మార్గాలు కూడా ఉండడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము మట్టి రోడ్డు కాదు గ్రావెల్ రోడ్డు పోస్తాము ఇట్లా అనేక హామీలు చెప్పారు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మరి గ్రీన్ ఫీల్డ్ హైవేలో పరిహారం సమస్యలను పరిష్కరించడంతో పాటు అలాగే భూములకు సంబంధించిన లెక్కలు ఏవైతే తేడాలు వచ్చినా అట్ల సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించి గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఖచ్చితంగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య మీద రేపు 2వ తారీఖున అంటే సెప్టెంబర్ 2వ తారీఖున ఇవాళ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం దగ్గర ఉన్న ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే దిగ్బంధన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి నిన్న టీ నరసాపురంలో జరిగిన గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల సదస్సు కూడా నిర్ణయించింది. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల వస్తున్న ఎందుకంటే ఇప్పుడు చెట్లు వేస్తూ ఉన్నారు అంటే హైవేకి అటు ఇటువైపు పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు వేసేయడం వల్ల కూడా ఇవాళ భవిష్యత్తులో పంటలు పండే పరిస్థితి కూడా ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయిన తర్వాత మరి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం రైతులకి ఏమాత్రం ఉపయోగం లేదు, ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. కనీసం ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడానికి కూడా అవకాశం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అండర్ పాస్ కూడా తగినంత ఎత్తులు కూడా ఇవ్వలేదు. చివరికి పెళ్లి బస్సులు కూడా అవి అండర్ పాస్ కూడా వెళ్ళకపోతున్నాయంటే ఎంత దుస్థితి ఏర్పడిందో ఇప్పుడే అర్థమవుతా ఉంది. మరి ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో 2వ తారీఖున వందలాది మంది రైతాంగంతో ఇవాళ గురవాయిగూడెం దగ్గర హైవే దిగ్బంధన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ లోపుగా గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మా పోరాటం ఆందోళన ఉధృతం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం.